ఆపరేషన్ కగార్ తర్వాత ఈ మధ్య కాలంలో లొంగిపోయిన మావోయిస్టులందరూ కూడా ఒక రాజకీయ శక్తిగా ఎందుకు మారకూడదో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన జరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మావోయిస్టులందరూ కూడా అడవుల్లో ఉండి సాధించలేనిది ఏదైతే ఉందో ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. మీ తరహాలో రాజకీయ ప్రక్షాళన జరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రజలందరికీ మీ తరహాలో, మీ పద్ధతిలో కొత్త తరహా రాజకీయాలు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని ఇంతకాలం ఈ ప్రభుత్వాలు దోషులుగా చూశారా, నిందితులుగా చూసిండ్రా పక్కన పెట్టండి. కానీ ప్రజల దృష్టిలో మాత్రం మీరు గౌరవింపబడ్డారు. ఇప్పటికి కూడా ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నారు. నిత్యం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. రోజు రోజుకు రాజ్యాంగ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీరెందుకు తీసుకోకూడదో ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్య విలువలను పెంచండి. మీ తరహాలో కొత్త రాజకీయాలని, కొత్త తరం రాజకీయ నాయకులని తయారు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్క.